హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శంకర్, శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఏందో శంకర్ నామంతో జపించాల్సి వస్తుంది. ఏం చేస్తా, అలా ఇచ్చాడు మాకు స్ట్రోకులు. ఇప్పుడిప్పుడే దాని నుంచి మనం బయటపడటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంచెం బయటపడిపోతున్నాం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడినాం. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునే మ్యాచ్ పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్ గురించి మనం ప్రిడిక్షన్ చేయబోతున్నాం. సరే మ్యాన్, ఈరోజు జరగబోయే మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ పంజాబ్ కింగ్స్. లక్నో సూపర్ కింగ్స్ పంజాబ్ లక్నో సూపర్ జైంట్స్, లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్. మనం ఇంత పలకలం కాబట్టి లక్నో అండ్ పంజాబ్. లక్నో అండ్ పంజాబ్ ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటది. పంజాబ్ మనం వీర విహారం చేసాం, అద్భుతంగా రాణించాం. పంజాబ్ ఇచ్చిన స్ట్రోకులు పంజాబ్ కూడా మాకు ఉంది కదా. సారీ మ్యాన్, ఏం చేస్తా. పంజాబ్ బాగా గుర్తు పెట్టుకున్నాడు, పంజాబ్ బాగా లేపిందిలే. చురకత్తులు అది సంగతి, మర్చిపోయినట్టున్నాడు మనోడు. సరే చూద్దాం. కానీ ఇదిగో బాబు టాస్ మీరేంటి సార్, మీరేంటి, మీరు గెలుస్తూ ఉన్నారు కదా, మీ చేతి ఇస్తాను బాగుంటుంది రండి. ఏం చూద్దాం అసలు ఎందుకు. సర్లే ఏంటి, ఒక పక్క ఇండియా ఉందండి, ఇంకో పక్క వచ్చేసి బొమ్మ ఉందన్నమాట. ఓకే, ఇండియా. చూసారా, ప్రస్తుతం మందే హై రేంజ్లో ఉంది. ఇండియా పడింది. చి నా హ్యాండ్ ఏంది బాగాలేదు. ఇప్పుడు నిన్న పండగ నుంచి మొత్తం తారుమారు అయిపోయింది. భలే చెప్పా, వెళ్ళిపడను మనం అంత ఈజీ, మనం అంత సరే కానీ ఎడిట్ అవ్వలే. మాలశంకర్ టాస్ గెలిచావు ఫస్ట్. ఓకే, ఏం చెప్పండి. నేను ఈ అవకాశం మీకు ఇవ్వాలనుకుంటున్నాను సార్. ఈరోజు తీసుకోనండి, ఈ రోజు మాత్రం నేను అలా తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మనోడికి ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే టాస్ గెలిచింది న్యాయబద్ధంగా, మనోడు గెలిచాడు కాబట్టి న్యాయబద్ధంగా అతను అంటే అతను ఏ జట్టు అయితే కోరుకున్నాడో తర్వాత మిగిలిన జట్టు మనకు వస్తుంది కాబట్టి మనం ప్రొడక్షన్ చేసుకోవడానికి మనకు కొంచెం అవకాశం ఉంది ఆల్రెడీ. అంటే ఆల్రెడీ మనం ఒకసారి పంజాబ్ మనం గెలుస్తున్నాం కాబట్టి మనకు ఆ ఉత్సాహం కూడా ఉంటుంది కదా. కాదు బాలశంకర్, నీకు ఒకటి చెబుతున్నాను. చెప్పండి. ఒకటి తెలియదు కాబట్టి చెబుతున్నాను. పంజాబ్ అండ్ లక్నో మ్యాచ్ జరుగుతుంది ఈరోజు. అది జరిగేది ఎక్కడంటే లక్నోలో, లక్నో ఓన్ స్టేడియం. ఆడ తొలి మ్యాచ్ అనమాట ఈరోజు జరగబోతున్న మ్యాచ్, తొలి మ్యాచ్ లక్నోది. అందుకని మ్యాచ్ తొలి మ్యాచ్ ఇప్పటివరకు ఆడలేదా? లక్నో ఆడింది వాళ్ళ ఓన్ స్టేడియంలో తొలి మ్యాచ్. ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడింది. ఇంకోటి ఒకటి ఏంటంటే, ఇప్పుడు లక్నో ఎన్ని మ్యాచ్లు ఆడింది, ఎన్ని గెలిచింది? లక్నో 2 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్లు ఆడింది, ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. అందుకని పంజాబ్ ఒకటి ఆడింది, ఆ ఒకటి గెలిచింది. అది అంటే ఇది రెండో మ్యాచ్ పంజాబ్కి. ఒక రకంగా లక్నో మీద పంజాబ్ టాప్లో ఉన్నట్టు. ఎందుకంటే వీళ్ళు 2 మ్యాచ్లు ఆడి ఒకటి ఓడిపోయారు, ఒకటి గెలిచారు. వీళ్ళు ఒకటి ఆడి ఒకటి గెలిచారు కాబట్టి వీళ్ళు బాగున్నట్టు. చెప్పండి మీరు, ఏదో ఒక పంజాబ్ యూ చాయిస్ మళ్ళీ చెప్పారు. మళ్ళీ సర్లే బాలశంకర్, నీకు ఇంకోటి చెబుతున్నాను. చెప్పండి. పంజాబ్ కింగ్స్లో ఉన్న ఆటగాళ్ళ గురించి నీకు చెప్తాను. ఓకే, తర్వాత నిర్ణయించుకుందాం. మనం జట్టుల విషయం తర్వాత నిర్ణయించుకుందాం. ఒక ఆటగాళ్ళని ఇది కూడా ఫస్ట్ జట్టులో ఎవరున్నారు ఏంటని తెలుసుకున్న తర్వాత ఎంచుకోవడం కూడా మనోడు కొంచెం ఏదో మా పైన సానుభూతి చూపిస్తున్నాడు కదా. నాకు సానుభూతి అంటే నచ్చదండి. సానుభూతి కాదు, మీకు ఆటగాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సానుభూతి కాదుగా, సానుభూతి. ఇదే మనమేమైనా బెట్టింగ్లు పెడతాం బాలశంకర్. అసలు మనం ప్రమోషనే బెట్టింగ్లు ఎవరు పట్టకూడదు. బెట్టింగ్లు ఆడకండి, కాపురాలు కూల్చుకోకండి, మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. మనం చెప్పేది దాని గురించి. మనం బెట్టింగ్ పెడతాం, మనం ఏదో సరదాగా చెప్పుకుంటున్నాము. అంటే ఒక టాపిక్ రావాలంటే ఇద్దరి మధ్య ఒక వే ఉండాలి. ఒక టాపిక్ గురించి మనం డిస్కషన్ చేయాలంటే క్వైట్ ఆపోజిట్గా ఉండాలి. ఇద్దరు ఒకటిగా ఉంటే అక్కడ డిబేట్ జరగదు. పంజాబ్ కింగ్లో ప్రియాన్ షారియా బాగా ఆడాడు మొన్న. ప్రభు సిమరన్ సింగ్ బాగా ఆడాడు, ఓపెనర్లు అనమాట ఇద్దరు. తర్వాత వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా 97 కొట్టాడు. అజ్మత్ అల్లా ఉమర్ జాయ్. ఇక్కడ ఇంకో విషయం, 97 కొట్టిన తర్వాత అతను సెంచరీ కొట్టే ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా వదులుకొని ఎదురు మనిషికి వాడు అని అన్నాడు. అసలు అది నెంబర్ 1. అసలు చాలా సూపర్. పర్వాలేదు బాలశంకర్, మీరు కూడా బాగా గుర్తు పెట్టుకున్నారు. గుచ్చుకుంటే ఓకే. అజ్మత్ అల్లా ఉమర్ జాయ్ అని సౌత్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరు, ఆల్రౌండర్ అనమాట. మ్యాక్స్వెల్ తెలుసుగా నీకు? స్టాయినిస్, అది ఆస్ట్రేలియానే. మొన్న 1 బాల్ 20 కొట్టాడు లాస్ట్కి. శశాంక్ సింగ్ వీళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా బౌలర్స్ ఉన్నారు బాలశంకర్. అంతవరకు మంచి జట్టే ఉండట్లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు, చాహల్ ఉన్నాడు స్పిన్నరు, వైశాఖ్ విజయ్ కుమార్ అని ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఇది పంజాబ్ వాళ్ళు అనమాట. ఆ జట్లో ఉన్నారు. అయినా ఇప్పుడైనా నువ్వు నిర్ణయించుకుంటావని నా ఆలోచన. అంటే ఆ జట్టు కూడా చెప్తేనే నువ్వు నిర్ణయించుకుంటావా?
ఎందుకంటే ఇప్పుడు ఆ. నేను శ్రీనివాస్ దగ్గర ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే అతను నాకు కొన్ని సూచనలు చెప్తూ ఉంటాడు. ఆ, అంటే ఫస్ట్ జట్టు యొక్క బలాబలాలు తెలుసుకోవాలి. అంటే అవతల ఉన్న బ్యాట్స్మెన్ ఏ రేంజ్ లో ఆడతారు, యువత ఉన్న బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారు, ఇటుపక్క బ్యాలింగ్ ఎంత స్ట్రెంత్ ఉంది, అటుపక్క స్ట్రెంత్ ఎంత ఉంది, ఇటుపక్క బౌలింగ్ స్ట్రెంత్ ఎంత ఉంది, అటుపక్క స్ట్రెంత్ ఎంత ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అటుపక్క ఎంతమంది స్పిన్నర్స్, ఇటుపక్క ఎంతమంది స్పిన్నర్స్, ఆ పిచ్చిని బట్టి ఎంతమంది స్పిన్నర్స్ ఉపయోగించుకోవాలనేది లాస్ట్ టైం మనం అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం కదా. సో అట్లా అనమాట. ఓకే. కానీ ఇవాళ జరిగే మ్యాచ్ లక్నోలో కదా, పక్కా బౌలింగ్ పిచ్ బాలశంకర్. బౌలింగ్ అక్కడ 150 కొట్టినా గెలవచ్చు. చెబుతున్నాగా, ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లో 150 కొట్టిన జట్టు ఏది గెలవాల, లేదా దగ్గరికి వెళ్ళే అసలు ఓడిపోవాలి. ఇది లక్నోలో 150 కొట్టినా గెలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన స్టేడియాల్లో జరిగిన మ్యాచ్లు అన్నిటికీ డిఫరెంట్గా ఉండేది ఆ స్టేడియం. ఇది గత సీజన్లో చూసిన మ్యాచ్లను బట్టి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నా పిచ్చిన మార్చారేమో, పిచ్చిన పరిశీలించి దాన్ని కూడా బ్యాటింగ్కి అనుకూలించారో మనకు తెలియదు. అది మనం ఒక మ్యాచ్ జరిగితే కానీ అక్కడ స్కోర్ని చూస్తే కానీ మనకు తెలియదు. పోతే లక్నోలో మిచెల్ మార్ష్ కొట్టాడుగా మొన్న. మాక్రమ్ సౌత్ ఆఫ్రికా, పోరన్ ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, ఎక్కువ పోరన్ వెస్టిండీస్, పెను తుఫాన్ అది. ఆ పెను తుఫాన్ అయినా కానీ సరైన బాల్ పడినంత వరకు. పంత్ కెప్టెన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ సౌత్ ఆఫ్రికా, అబ్దుల్ సమద్ ఇండియన్ ప్లేయరు, శార్దూల్ ఠాకూర్ ఒంటి చేత మ్యాచ్ని అటు పాపం మొన్న మాకు దించిన మ్యాచ్ మాకు బాగా ఎక్కాం కదా మేము, మమ్మల్ని నేల మీద చూడరా నువ్వు అక్కడ బాగా గుర్తుపెట్టుకున్నాడు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు తగిలిన దెబ్బలు మామూలుగా తగులుతున్నాయి ఇవన్నీ మామూలుగా. అందుకని మేము ఎక్కడో గాల్లో అలా ఎరుస్తున్నాం. ఇది సన్ రైజర్స్ మాదిరిగా నేల మీద నడువయ్యా నువ్వు అన్నాడు. ఒక్కడు 4 వికెట్లు తీసి పడుకోబెట్టాడు. ఇది హైదరాబాద్ని. శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ స్పిన్నరు, ఆవేష్ ఖాను, ఇక మిగతా బౌలర్స్ ఉన్నారు. లక్నో తరఫు మనమే గెలిస్తాం, పంజాబ్ తరఫు మనమే గెలిస్తాం. ఇప్పుడు అంటే నువ్వు 2 జట్లకి నువ్వు ఉండి గెలిచావు. అవును. ఇప్పుడు ఏది ఎంచుకుంటావు నాకు. అందుకని ఇప్పుడు నేను ఎంచుకునే దానికన్నా టాస్ గెలిచిన వ్యక్తి ఎంచుకోవడమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. లేదు బాలశంకర్, ఇప్పుడు నువ్వు 2 జట్ల మీద తరఫున మాట్లాడి గెలుపును ఆస్వాదించి ఉండవు. ఇప్పుడు నువ్వు ఆ జట్టులో ఒక జట్టును వదలాలి. ఏ జట్టును వదులుతావో నేను చూడాలి, నాతో పాటు ప్రేక్షకులు కూడా చూడాలి. ఇప్పుడు నేను ఎంచుకున్నాను. నేను నీకు ఇచ్చే అవకాశం నువ్వు ఎప్పుడైనా ఇచ్చావు నాకు? ఇవ్వలా. మీరు మరి గెలుపునిస్తాం అంటారుగా. మేము టాస్నే ఇస్తున్నాం మీకు నచ్చిన జట్టుని ఎంపిక చేసుకో, ప్రత్యర్థి జట్టు మాదైద్ది. అది ఇది చాలా కరెక్టే కదా. ఇది చాలా టఫ్ కాదు, కావాలి. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మరి నిర్ణయాలు తీసుకుంటేనే కదా. చెప్పండి సార్. అసలు చెప్పు మిత్రమా, అంటే లాస్ట్ టైం చెప్పండి మిత్రమా, చెప్పుడు మై డియర్ ఫ్రెండ్. కాదురా, ఇంతకుముందు 2 జట్లు మనమే గెలిచాం. గెలిచిన తర్వాత ఈరోజు 2 నాకు ఇచ్చి ఒకటి నువ్వు తీసుకో, ఒకటి ఇస్తే అట్లా చెప్పుకునేవాడిని. ఇప్పుడు 2 నువ్వు గెలిచినాయి కాబట్టి. మొన్న మేము కత్తులు తీసాము, మరి లక్నోకి ఏమన్నా మేము ఉప్పల్లో కూడా తుప్పల్లో పడ్డారు వెళ్ళాను అన్నారు. ఇప్పుడు మీరు ఏది మాట్లాడతారో తెలుసుకోవాలని కదా మిత్రమా మేము. చెప్పండి మిత్రం. మామూలు ఎరకాటంలో పెట్టట్లేదు వీడు. అయినా సరే వాడికి ఇచ్చే జనకు మామూలుగా ఉన్నది. ఇప్పుడు అసలు చూడండి, ఇప్పుడు మాత్రం నేను లక్నో తీసుకుంటున్నానండి. అదే నేను లక్నో తీసుకుంటున్నాను, పంజాబ్ మనోడికి ఇచ్చేస్తున్నాను. పర్లేదు, వాడావు బాలశంకర్, వాడావు. కొన్ని రోజులు అసలుకి ఈడు వాడు అవుతారు అనగానే క్రికెట్ నాలెడ్జ్ని బాగా వంట పట్టించుకుంటాను నిదానంగా మై డియర్ ఫ్రెండ్. ఎందుకంటే జట్లు యొక్క బలాబలాలు తెలుసుకుంటే కానీ మనకి ఇప్పుడు చెప్పాను సార్, ఇటు సాయంత్రం పూట కూర్చొని నా బుర్ర తింటాడు. అరే అంటే ఇంతకుముందు నాకు క్రికెట్ గురించి అసలు తెలియదండి. ఒక రకంగా చెప్పాలి, ఫస్ట్ ఎప్పుడు చూసేవాడిని. క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, కానీ వాడు చెప్పేది నాకు బోర్ అనిపిస్తుంది. ఏంది అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్లు చూస్తున్న కాడ నుంచి వీడు చెప్పేదానికి ప్రతి దానికి నాకు పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. ఓహో ఇదా ఓహో ఇతను ఇలాగాని. ఎందుకంటే ఇప్పుడు లక్నో జట్లు ఎక్కువ చూస్తే బయట వాళ్ళు ఉన్నారు, అంటే ఈ ఇతర దేశాలలో ఎక్కువ ఉన్నారు. అందుకే నువ్వు లక్నోని ఎంచుకున్నావని ఇప్పుడు అర్థమైంది. నేను ప్రిడిక్షన్ చేశాను, అర్థమైంది. ఏది లక్నోనే తీసుకుంటాడు, లక్నో పంజాబ్ని తీసుకుంటాడు. ఎందుకంటే లక్నోలో హార్డ్ హిట్టర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, బ్యాట్స్మెన్లు మంచిగా ఆడుతున్నారు. ఇప్పుడు పంజాబ్లో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా స్టెయిన్ వాళ్ళు ఆడలా. ఎందుకంటే వాళ్ళు ఒక్క మ్యాచ్ ఆడారు కాబట్టి వాళ్ళది పవర్ తెలియలేదు శంకర్కి. ఓకే, లక్నో 2 మ్యాచ్లు ఆడారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళది
ఓపెనింగ్ బాగుంది, పోరను పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు, మిచ్చిల్ మార్చి కొడుతున్నాడు. తర్వాత ఒకటి ఓడిపోయి ఒకటి గెలుస్తున్నారు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు జరిగే లక్నో కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. దానికి తోడు ఏంటంటే బౌలింగ్ పిచ్ పూర్తిగా. సో అన్ని నేను అనుకుంటున్నాను. సో ఓకే మై డియర్ ఫ్రెండ్, వెరీ గుడ్. లక్నో నీది, పంజాబ్ నాది. చూద్దాం ఏది గెలుస్తుందో. నువ్వు 2 జట్ల మీద గెలుపును ఆస్వాదించి ఉన్నాడు, ఒకటి నాకు ఇచ్చావు. ఇప్పుడు నేనేం మాట్లాడను, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా వెళ్ళిపోతాను. నేను అలా తీసుకుంటాను. పంజాబ్ గెలవాలని కోరుకుంటాను మై డియర్ ఫ్రెండ్. ఓకే, శ్రేణి గెలవాలని కోరుకుంటున్నానండి. పరిస్థితులు ఏంటంటే ఇద్దరం దోస్తు ఉంటాం కాబట్టి వీడియో గెలవాలని కోరుకుంటున్నాను. అలా అని చెప్పి నన్ను ఓడకూడదని కూడా కోరుకుంటున్నాను. ఓకే, నేను గెలవాలని కోరుకుంటున్నాను. అలాగే బాలశంకర్ కూడా గెలవాలని కోరుకుంటున్నాను. కానీ నేను 2గా గెలవాలనుకుంటున్నాను, నేను డబల్ గెలవాలనుకున్నా. నేను ఏదో గెలవాలని ఒకసారి కోరుకుంటున్నాను అంతే. నేను గెలవాలని 2 సార్లు కోరుకుంటున్నా, అది సంగతి. పంజాబ్ బాగా ఆడాలి. పంజాబ్ బాగా ఆడాలంటున్నా. పంజాబ్ బాగా ఆడి ఎంటర్టైన్ చేయాలి మనల్ని. ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా మంచి బ్యాటింగ్ బాగా వాళ్ళకి బాగుంది కాబట్టి లక్నోని పిచ్చి కొట్టుడు కొట్టి వాళ్ళ స్టేడియంలోనే వాళ్ళకి ఓటమి చూపించాలని కోరుకుంటున్నాను. బయటకు వచ్చేసింది ఆగదు లోపల, అది వచ్చేది బయటికి. మీరు పిచ్చి కొట్టుడు కొట్టండి, తర్వాత సంగతి చూసుకుందాం. పంజాబ్ లక్నోని ఒక ఆట ఆడుకుందాం. కాచుకో బాలశంకర్, నీకుంది. నిన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తాం, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం, చూసే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాం. నేను ఎంటర్టైన్మెంట్ అవుతాను, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు. అట్లాగే ప్రేక్షకులందరూ జస్ట్ క్రికెట్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. 100 సార్లు అవ్వండి, కానీ బెట్టింగ్ల జోలికి మాత్రం వెళ్ళకండి. మీ ఫ్యామిలీని, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డును పడేయద్దు. ఇదే మేము కోరుకుంటుంది. అందరూ బెట్టింగ్లు దూరంగా ఉండండి. క్రికెట్ని ఒక ఆట, జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేసుకోవడమే, ఎంజాయ్ చేయడం కోసమే క్రికెట్. అలాగే మీరు ఎంజాయ్ అవ్వండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి, ఆస్వాదించండి ఆటని. బెట్టింగ్ల జోలికి దయచేసి వెళ్ళకండి. ఇది నా మనవి. చెప్పండి, మీరు చెప్పండి. సో ఎటు పరిస్థితుల్లో మనోడు ఏంటంటే లక్నో గురించి ఇది మనకు కొంచెం పిచ్చి కొట్టడు అంటున్నాడు. నేను ఈరోజు మాత్రం ఏం మాట్లాడో తెలుసుకోవాలా, రేపు మనం గెలిచిన తర్వాత ఈడి ఫేస్లో ఉన్న హావభావాల్ని మన పరిస్థితి. ఎందుకంటే చూసాం కదా సన్ రైజర్స్కి మనోడికి ఇచ్చిన స్ట్రోక్ ఆ రోజు చూసాం కదా. గెలిచిన ఆనందం లేదు, అసలు ఓడిపోయిన ఏం లేదు, అసలు ఏ టేస్ట్ ఎక్కడ ఉంటాడు అనమాట. అది నేను మాటలో చెప్పను, రేపు ఈ హావభావాలు చూపిస్తాను మీకు. ఓకే, నిజం మార్చింది. ఎందుకంటే హైదరాబాద్ జట్టుని నేను అక్కడ చూశాను. ఫస్ట్ మ్యాచ్ వాడు ఇచ్చిన దానికి ఎవరైనా సరే చూశాను. నేను కూడా అక్కడికి వాళ్ళతో పాటు వెళ్ళిపోయా. అవును, దపామని కింద పడేది బాలశంకర్. కింద ఏమి లేదు, రోడ్డు ఉంది, తార్ రోడ్డు. అసలు అక్కడ గుంటలు ఉంటే అసలు అదొక రకంగా బురద ఉన్నా ఆ ఊపు కొంచెం ఆపే. ఎంత దెబ్బ తగిలిద్ది అసలు అర్థం చేసుకోవాలి కదా మా బాధలు కూడా. అందుకేనండి, ఎందుకంటే 280 కొట్టిన వాళ్ళు మరుసటి సారి ఏమనుకుంటారండి, ఆ బాల్స్ కన్నా డబుల్ స్కోర్ కొట్టారు. అంత రేంజ్ లో కొట్టిన వాళ్ళు మరుసటి మ్యాచ్ మిత్రమా 300 అయిపోయింది అనుకున్నాం మనం. అసలు 1.5 లెక్కలో కొట్టారు. బాల్కి 3 పరుగులు కాడ కొట్టారు వాళ్ళు. అంటే 2.5 పరుగులు, డబల్ 1.5 లెవెల్లో కొట్టారు. అంత కొట్టిన వాళ్ళనే మనం ఏ రకంగా ఊహించుకోవాలి కదా. అందుకనే అట్ట ఊహలు వద్దయ్యా, జస్ట్ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, అంతవరకు చాలు. సో ఎట్టి పరిస్థితుల్లో మనంతా కూడా లక్నో తరఫున మనం గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత సీన్కి మాటలతో కాదు, వాడి యొక్క ఫేస్ హావభావాల్లో మీకు ఆ విజయాన్ని చూపిస్తాను. సో తప్పకుండా మనం గెలవబోతున్నాం, గెలిచేసాం ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పుడే మనం కోరుకున్నాం అప్పుడే ఆడి ఫేస్ ఎక్స్ప్రెషన్ మనం చూసాం. పొరపాటున వాడికి ఛాన్స్. అందుకే నాయన ఒకే రోజు 2 దెబ్బలు తగిలిన ఆయన మామూలుగా లేదు. ఆ దెబ్బతో మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు, ఇంతవరకు మాకు కనపడలేదు. ఇంటికి రావాల్సి వచ్చింది ఆయన. పొద్దున ఈ ప్రిడిక్షన్ వీడియో చేద్దామంటే ఇంతవరకు బయటికి రాలేదు ఆయన. ఇంటికి వచ్చి వీడియో చేయాలి ఆయన. అందుకే ఒక్కరోజు 2 దెబ్బలకి ఎంత తగిలింది. వర్క్ అర్జెంట్గా ఉంది, అందువల్ల ఏం చేయాలంటే అన్నాను, చెప్పాలి అలా చెప్పాలి. చెప్తేనే అది ఉండిద్ది, ఒక మాటకి నిలబడిద్ది అనమాట. అలా చెప్పాలి, మేము చెప్తాం అలా, అంతే. ఒక్కరోజు 2 ఓటములు అంటే తట్టుకోలేరు మై డియర్ ఫ్రెండ్. నాకు అర్థమైంది, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. పోయిన ఆదివారం ఏమైందంటే 1 గెలిచాను, 1 ఓడిపోయాను. అవును, నువ్వు 1 గెలిచా 1 ఓడిపోయా, పెద్ద తెలియలా. నిన్న ఒకేసారి 2. అది కూడా ఇంకో విషయం తెలుసా మీకు, పండగ పూట అది కూడా అది కూడా ఉగాది రోజు దెబ్బలు తగలడం అంటే ఇక మొత్తం చెప్పేదేమో చెప్పండి, పండగ ఆనందం ఆడుంటుంది మనకి. మేమేదో చిన్న ప్రోగ్రాంలో బిజీగా ఉన్నాం, అందుకని మ్యాచ్ మేము కాన్సన్ట్రేషన్ చేయాలి. మనోడని వస్తాము సాయంత్రం. నేను ఎందుకు వస్తాను, మాకు తెలియదు మేము ఎంచుకుని తట్టి పడిపోయింది. అబ్బా మేము అంత శుభ్రంగా మ్యాచ్ ఎట్ట కూడా చూసేవాళ్ళు, ఇటు రాలా. సరే నేను వేరే చోటకి వెళ్ళి రావడం కొద్దిగా లేట్ అయిపోవడం. సరే మనోడు ఏందో మనం లేనప్పుడు చక్రం తిప్పేసాడు, మొత్తం ఆటోమేటిక్ అర్లకలం చేసి పారినాడు చేసి ఎట్టయితే వాడు గెలిచాడు. నువ్వు బాలశంకర్ అడ్డేస్తావు నాకు తెలుసు. అడ్డేస్తా ఈరోజు అడ్డే, ఈరోజు అడ్డే. లక్నో తోటి
లక్ మళ్ళీ తెచ్చుకుంటానంటావా? మామూలుగా ఉండు, చూస్తావు. ఓకే చూద్దాం. ఓకేనా? ఓకే చూద్దాం. చొరకత్తులు ఏమనియో? చొరకత్తులు ఏమనియో? మీకు ఇచ్చావు కత్తులు. ఓకే ఓకే కత్తులు ఓకే మీకు ఇచ్చావు, లక్ మేము తీసుకున్నాము. ఓకే ఓకేనా? ఏది జరిగిందో చూద్దాం. చూద్దాం కానీ. ఓకే.